Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. I hope you're all doing so. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే డైట్ బాగా చేస్తున్నాము, వాకింగ్ బాగా చేస్తున్నాము, వర్కౌట్ బాగా చేస్తున్నాము. పర్ఫెక్ట్ ప్లాన్ అంతా కూడా చాలా బాగా ఫాలో అవుతున్నా సరే వెయింగ్ స్కేల్ పైన వెయిట్ అన్నది మూవ్ అవ్వడం లేదు, వెయిట్ లాస్ అన్నది జరగడం లేదు. సో దానికోసం ఒక 3 టిప్స్ నేను మీతో షేర్ చేస్తానండి. మీ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడైనా ఎప్పుడైనా మీ వెయిట్ స్టక్ అయినప్పుడు ఈ మూడిట్లో ఏ టిప్ మీరు ఒక్కటి చూస్ చేసుకుని ఫాలో అయినా సరే ఖచ్చితంగా మీ వెయిట్ అన్నది మూవ్ అవుతుంది. ఆ స్టక్ అయిన వెయిట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మూవ్ చేయగలుగుతారనమాట. సో చూసేయండి. సో టిప్స్ లోకి వెళ్లే ముందు ఒక విషయం అండి, ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెయిట్ కదలట్లేదు అన్నప్పుడు ఇంచ్ లాస్ అవుతుందో లేదో అని చెక్ చేసుకోవాలండి. అంటే మీరు ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుని ఒక మంత్ తర్వాత ఖచ్చితంగా 1 మంత్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 1 మంత్ తర్వాత మీ ఇంచ్ లాస్ ఎలా ఉందని చూసుకోండి. మీరు మెజర్మెంట్స్ లో ఎక్కడ మీకు 1 ఇంచ్ లాస్ అయినా సరే మీరు చాలా పర్ఫెక్ట్ ప్లాన్ లోనే ఉన్నారు, మీరు చాలా ట్రాక్ లోనే వెళ్తున్నారు. వెయిట్ నెంబర్ గురించి మర్చిపోండి. వెయిట్ నెంబర్ తగ్గడం కన్నా మీ బాడీ టోన్ అయ్యి మీరు ఇంచ్ లాస్ అయ్యి మీరు ఏదైతే మీకు ఫిట్ అవున డ్రెస్సులో ఫిట్ అవుతూ ఉంటారో అదే నిజమైన వెయిట్ లాస్ జర్నీ అనమాట. సో ఇంచ్ లాస్ అవుతుంటే మాత్రం మీరు టిప్స్ లో కూడా వెళ్ళక్కర్లేదు, హ్యాపీగా మీరు మీ జర్నీ అనేది కంటిన్యూ చేసేయండి. సో ఇప్పుడు టిప్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీ వెయిట్ అనేది 2-3 వీక్స్ అనేది సేమ్ చూపిస్తుంది అనుకోండి. ఫస్ట్ ఒక రోజు 2 రోజులు మూవ్ అవ్వట్లేదు అని కాదండి, అట్లీస్ట్ నేను చెప్పింది మినిమం 2-3 వీక్స్ అనేది చూడండి. సేమ్ వెయిట్ మీరు అసలు ఒక్క 100 గ్రాములు కూడా మూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఫాస్టింగ్ చేయండి. 24 అవర్స్ కావచ్చు, 36 అవర్స్ కావచ్చు. మీరు ఫాస్టింగ్ లో ప్రో అయితే 48, 72 ఏదైనా చూస్ చేసుకోండి. వాటర్ ఫాస్టింగ్ మీ బాడీని రీసెట్ చేయడానికి, మీ వెయిట్ స్టక్ నుంచి బయటకు పడి మీ వెయిట్ మళ్ళీ మూవ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో రీసెట్ పవర్ ఏదైనా దేనికైనా ఉందంటే అది వాటర్ ఫాస్టింగ్ ఉందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా మీ జర్నీలో ఎప్పుడైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకు వెయిట్ స్టక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అయిపోతారు. మీరు ఇంకా అబ్బా మనకి తగ్గట్లేదు అన్నది ఉండదు అనమాట. సో వాటర్ ఫాస్టింగ్ అనేది టాప్ మోస్ట్ టిప్. మీరు ఎప్పుడైనా సరే 3 వీక్స్ చూసి అవ్వట్లేదంటే చూడండి, బట్ 24 అవర్స్ కి పెద్ద రిజల్ట్ కనపడదు. 36, 48, 72 మీరు 72, 48 చేయకపోయినా 36 అనేది చాలా బెటర్ అండి. ఫ్యాట్ లాస్ కి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇది 2-3 మంత్స్ మీరు చూసి, అంటే వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారు, మంచిగా వీక్లీ కానీ 2 వీక్స్ కానీ చేస్తున్నారు, అయినా సరే మీ వెయిట్ అనేది 2-3 మంత్స్ కూడా కదలట్లేదు అన్నప్పుడే చేయాలండి. అంతేగాని మనకి 1 వీక్ 2 వీక్స్ ఇది కాదు, ఓన్లీ 2-3 మంత్స్ చూడండి. సేమ్ వెయిట్ అలాగే స్టక్ అయిపోయి ఉన్నప్పుడు నేను సెకండ్ టిప్ యూజ్ చేయండి. అదేంటంటే 1 వీక్ అన్నది మీరు ఆఫ్ పీరియడ్ అనొచ్చు, రెస్టింగ్ పీరియడ్ అనొచ్చు. ఒక 1 వీక్ అనేది మీరు ప్లాన్ లోంచి బయటకు వచ్చేసి మీరు క్యాలరీస్ ని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. అంటే ఎక్కువ కాదు, మీరు ఒక స్ట్రిక్ట్ ప్లాన్ లో ఉంటారు కదా, అలాగా ఆ స్ట్రిక్ట్ ప్లాన్ నుంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటూ మీరు కొంచెం కడుపు నిండా మంచిగా తినండి. కానీ జంక్ కాదు, ప్రాసెస్డ్ కాదు, బయట ఫుడ్ కాదు, ఇంట్లో ఫుడ్ నే కొంచెం ఫ్లెక్సిబుల్ గా కడుపు నిండా తినండి. క్యాలరీస్ ఇంక్రీజ్ చేయండి. మీ యాక్టివిటీని కూడా మరీ స్ట్రిక్ట్ గా కాకుండా మీరు రెగ్యులర్ గా ఒక 10,000 చేస్తున్నారు అనుకోండి, ఒక 7,000 వాకింగ్, లేకపోతే 1 అవర్ వర్కౌట్ చేస్తుంటే ఒక ½ అవర్ వర్కౌట్ అలా చేయండి. మేబీ ఈ 1 వీక్ లో వెయిట్ గెయిన్ అయిపోతే ఎలా వాసి అంటే అవుతారు, బట్ మనకు కావాల్సింది వెయిట్ అనేది రెగ్యులర్ గా మూవ్ అవ్వడం కదా. వెయిట్ గెయిన్ అయినా సరే కంగారు పడద్దు. 1 వీక్ తర్వాత మీరు మళ్ళీ మీ ప్లాన్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మీ వెయిట్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి బాడీ ఏమవుతుందంటే ఫ్లెక్సిబుల్ లేకపోయినా, లేకపోతే మన క్యాలరీస్ దారుణంగా తగ్గించేసి వర్కౌట్స్ విపరీతంగా చేసేసినా సరే మన బాడీ అన్నది సేఫ్ ఫీల్ అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడీ సేఫ్ ఫీల్ అవ్వకపోతే మన ప్లాన్ ఎంత అద్భుతమైన ప్లాన్ అయినా సరే మనకి బాడీ రెస్పాండ్ అవ్వదు. వెయిట్ లాస్ కి అవ్వదు, ఫ్యాట్ లాస్ కి అవ్వదు, దేనికి అవ్వదు అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మొదటి 2 టిప్స్ కూడా పాటించకపోయినా ఈ ఒక్క టిప్ ని కనుక మీరు కరెక్ట్ గా చూసుకుంటే మీకు 50-70% మీ వెయిట్ లాస్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్ స్టక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అనమాట. సో అదేంటంటే స్లీప్, స్ట్రెస్, ఆ తర్వాత హెల్త్ కండిషన్ చెక్ చేసుకోవడం. సో స్లీప్ వచ్చేసి ఏంటంటే మీరు డీప్ క్లీనింగ్ వచ్చింది, ఐఎమ్ రియల్లీ సారీ. సో డీప్ స్లీప్ పోతున్నారా లేదా అన్నది చూసుకోవాలి. అంటే 6 అవర్సా 8 అవర్సా కాదండి, 6 to 8 అవర్స్ చాలా మంచి టైమింగ్ మనం నిద్రపోవడానికి. కానీ అది
ఆ నిద్రపోయే టైం కూడా డీప్ స్లీప్ ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఏదో ఆలోచిస్తూ పడుకోవడం, లేకపోతే టెన్షన్గా రేపు డే ఎలా ఉంటుందన్న ఆ టెన్షన్లో నేను నిద్రపోవడం, లేకపోతే ఏంటంటే గ్యాడ్జెట్స్తో మెయిన్ వచ్చేసి అంటే టీవీ చూసి సిస్టమ్ చూసి రీల్స్ మన రెగ్యులర్ అలవాటు ఉంటుంది కదా, అవి చూసి నేను నిద్రపోతే మనకి డీప్ స్లీప్కి వెళ్ళలేము, చాలా పర్సెంటేజ్ వెళ్ళలేము అనమాట. సో అవన్నీ చెక్ చేసుకోండి. సో మీకు డీప్ స్లీప్ ఇచ్చారంటే మీకు 1 వీక్లో చేంజ్గా కనపడుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి స్ట్రెస్. ఇది అందరికీ తెలిసిందే. మీరు ఎంత చిన్న విషయమా పెద్ద విషయమా కాదు, మీరు స్ట్రెస్ఫుల్గా ఉంటే మీకు కాన్షియస్గా అన్కాన్షియస్గా మీ లోపల స్ట్రెస్ అన్నది, అంటే ఏ విషయం గురించి అయినా కాదండి, ఏ విషయం గురించి అయినా, ఆఖరికి మీకు వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అన్న విషయం గురించి స్ట్రెస్ పడినా సరే మీ వెయిట్ లాస్ అవ్వదు. సో స్ట్రెస్ అనేది ఉండకూడదు, చాలా కామ్ మైండెడ్గా ఉండాలి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల వెయిట్ తగ్గకపోవడం ఇది కాదు, స్ట్రెస్ వల్ల వెయిట్ దారుణంగా పెరుగుతారు. ఎగ్జాంపుల్ నేనే. సో అందుకే స్ట్రెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రానివ్వకుండా మ్యాక్సిమం మనం ట్రై చేయాలన్నమాట. సో కామ్గా ఉండడానికి. అండ్ థర్డ్ వచ్చేసి హెల్త్ కండిషన్ అండి. అంటే మనకి ఇన్నర్గా లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. లోపల హెల్త్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా మన బాడీ వెయిట్ని తగ్గించదు, వెయిట్ని హోల్డ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదన్నా మనకి హెల్త్ బాగున్నప్పుడు మనం జనరల్గా మెడిసిన్స్ ఇవన్నీ అనుకుంటాం, కానీ మనకి హెల్త్ బాగున్నప్పుడు మనకి బాడీ అన్నది మన బాడీ సర్వైవ్ అంటే మనల్ని ఎప్పుడు మంచిగా ఉంచడానికి చూసుకుంటుంది. కాబట్టి వెయిట్ని ఆ టైంలో లూజ్ అవ్వనివ్వదు అనమాట. సో ఫస్ట్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేయించుకుంటే, స్లీప్, స్ట్రెస్, ఆ తర్వాత హెల్త్ కండిషన్ చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు 50% ఇక్కడే క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత పైన 2 టిప్స్ ఫాలో అయ్యారంటే మీ వెయిట్ అన్నది మూవ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా చాలా చక్కగా అయిపోతుంది అనమాట. రెగ్యులర్గా ఉంటుంది మూవ్మెంట్ అనేది. అంటే ఎవ్రీడే మూవ్ అవ్వాలని ఎప్పుడు అనుకోవద్దండి. ఎవ్రీడే మూవ్మెంట్ అనేది ఇనిషియల్ డేస్లో ఒక 14, 2 వారాలు 3 వారాల్లో ఉంటుంది, కానీ తర్వాత ఎవ్రీడే ఉండదు. బట్ ఏంటంటే మనము ఒక మంత్లో అట్లీస్ట్ 1 or 2 kgs తగ్గినా సరే మనము మన వెయిట్ చక్కగా మూవ్ అవుతుందనే గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మంత్కి 1 kg తగ్గినా మనము రైట్ ట్రాక్లోనే ఉన్నాము. అప్పుడు మనం వెయిట్ అనేది స్టక్ అయిందని అనుకోమన్నమాట. ఒక నెలకి 1 మంత్కి 1 kg కూడా తగ్గకపోతే అప్పుడు మనం కొంచెం ఆలోచించుకోవాలి. కానీ మీకు మంత్కి 1 kg తగ్గుతున్నా సరే మీరు రైట్ ట్రాక్లో ఉన్నట్టు అనమాట. సో మీకు టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయని చెప్పండి. ఎవరైనా ఈ 1 month ట్రై చేస్తే కనుక మళ్ళీ వచ్చి ఈ వీడియో కింద మీకు ఏ టిప్ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పండి. సో వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో అంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.